హలో గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. రీసెంట్గా హనీమూన్ కపుల్కి సంబంధించిన మర్డర్ కేసు అయితే వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు దాన్ని ఒక మిస్టరీగానే చూసాము. ఎట్టకేలకి ఆ కేసుకి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చింది. దీనిపై మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ బాలా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలా గారు. నమస్తే. బాలా గారు, ఈ కేసు చూసినప్పుడు ఒక మంచి కపుల్ పెళ్లి చేసుకుని హ్యాపీగా హనీమూన్కి వెళ్ళారు, అక్కడ మిస్ అయిపోయారు ఇద్దరు అని. తర్వాత ఆ అమ్మాయి చెప్పిన వర్షన్ ఏంటి అంటే, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు, అతన్ని చంపేశారు అని. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఇది ఏంటి అంటే, బాయ్ ఫ్రెండ్తో కలిసి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని అతి దారుణంగా చంపేశారు. అది ఎలా బయటకు వచ్చింది? అది కూడా పోలీసుల వెరిఫికేషన్లో ఆ అమ్మాయిని గట్టిగా అడిగితే తను చెప్పాల్సి వచ్చింది. దాంట్లో 3 ఉన్నారు. ఆ బాయ్ ఫ్రెండ్కి సంబంధించిన వాళ్ళు మొత్తం 4ని అరెస్ట్ చేశారు. అసలు పెళ్లి చేసుకోవడం ఎందుకు, ఇలా చంపడం ఎందుకు? అంటే రీసెంట్గా వాళ్ళు, నాకు తెలిసి మొన్న ఇన్సిడెంట్ జరిగింది చూసారా, ఫైరింగ్. ఇప్పుడు మనం ఇండియా పాకిస్తాన్కి గొడవ జరగడానికి రీజన్ వచ్చింది చూసారా, అక్కడ జనాల్ని కాల్ చేయడం అలాంటి స్టోరీస్ చూసి వీళ్ళు ఏమనుకుంటారంటే, అలా మమ్మల్ని కిడ్నాప్ చేసేసారు, ఏదో జరిగిపోయింది, చంపేశారని ఓ స్టోరీని క్రియేట్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్టున్నారు. మేబీ అంటే ఇక్కడ ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, బేసికల్గా ఇది పేరెంట్స్ తప్పు. మీ పరువులు, మర్యాదలు, మీ స్టేటస్ ఇంకోటి ఎక్కడైనా ఉంటే యు జస్ట్ ప్యాకెట్ ఇట్ అండ్ కీప్ సమ్వేర్ ఎల్స్. ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ, అంటే తెలుగులో నేను చెప్పలేను కాబట్టి కీప్ ఇట్ సమ్వేర్ ఎల్స్. అమ్మాయి కానీ అబ్బాయి కానీ లైఫ్ని లీడ్ చేయాల్సింది వాళ్ళు. మీకేముంది, 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత అనుకోండి, అమ్మ నాకు కాలు నొప్పులు తీస్తున్నాయి, మోకాలు నొప్పులు తీస్తున్నాయి, చేయి నొప్పి తీస్తున్నాయి, మీరు పక్కన ఉంటారు. లీడ్ చేయాల్సిన లైఫ్ ఎవరు? వాళ్ళు. మీ ప్రస్తుత స్టేటస్ గురించి మీ పిల్లల భవిష్యత్తుల్ని మీరే నాశనాలు చేస్తున్నారు. ఎందుకంటే తనకి ఇష్టం లేదని ఒకసారి ఒక మాట చెప్పినప్పుడు, వై యూ వాంట్ టు ఫోర్స్ ఫర్ యువర్ స్టేటస్. ఇప్పుడు వాళ్ళది ఏంటి, అరేంజ్ మ్యారేజ్. మీరు అంటున్నారు ఆ అమ్మాయి ఆల్రెడీ పేరెంట్స్ కి చెప్పింది, చేసింది అన్నప్పుడు డెఫినెట్లీ ఇప్పుడు ఆ అమ్మాయి మైండ్ లో ఇట్స్ మేక్ ఓవర్. అది సైకలాజికల్ గా నన్ను అడిగితే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు పేరెంట్స్ మీద యాక్షన్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకు రీజన్ అంటే, నోయింగ్ వెరీ వెల్, వాళ్ళకి తెలిసి అబ్బాయికి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఆల్రెడీ వాన్ చేసిన తర్వాత కూడా ఈ అబ్బాయి చనిపోవడానికి కారణము వాళ్ళ అత్తమామలు కూడా. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంటే, ఇట్లా ఒక ఫ్యామిలీని ఇట్లా ఇప్పుడు ఆ చనిపోయిన తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు వాళ్ళ మీద కూడా కేసు పెట్టి పనిష్ చేస్తే, నెక్స్ట్ రేపటి నుంచి ఇంకొక తల్లిదండ్రులు ఇట్లా అమ్మాయికి నచ్చట్లేదు అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా పెళ్లి చేయరు. ఎందుకంటే నువ్వు నిజాలు చెప్పట్లేదు కదా, అక్కడ దాచిపెడుతున్నావు. ఒక క్రైమ్ జరుగుతుందని తెలిసి నువ్వు దాచిపెడుతున్నావు. అది ఒక్కప్పుడు సెన్స్ ఉండేది ఏంటి, 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయండి. ఆ సొసైటీ వేరు. ఇప్పుడు ఆ సొసైటీలో మనం లేము. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవడానికి. ఆ టైంలో ఎవరో ఎక్కడో వేరే ప్లేసెస్ లో ఉండేవాళ్ళు. సో దట్ అవైలబిలిటీ తక్కువ ఉండేది, జనాలు తక్కువ ఉండేవాళ్ళు కాబట్టి నోరు మూసుకొని పెళ్ళైంది కాబట్టి, ఇంకెలాగో ఆ ఏజ్ ఫ్యాక్టర్ లో అంటే 18-19లో పెళ్ళి అవుతుంది కాబట్టి ఈజీగా మీకు 30 years అయిపోయేసరికి ఒక 4-5 మంది పిల్లలు వచ్చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఇప్పుడు ఏంటి, నువ్వు ఎడ్యుకేషన్ అయిపోయేసరికి 25, ఆ 1-2 years జాబులకి ట్రై చేసేసరికి 28-29. నీకు ఊంబులో ఉండాల్సిన ఎగ్స్ మొత్తం అన్ని, రిజర్వ్ ఎగ్స్ అన్ని పోయాయి. నువ్వు ఆల్మోస్ట్ 30కి రీచ్ అయిపోయావు. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ హెల్త్ సరిగ్గా బాగుండి, ఏఎంహెచ్ లెవెల్స్ బాగుంటేనే నువ్వు ఇమీడియట్లీ కన్సీవ్ అవుతావు. లేదనుకోండి 32-34కి వచ్చేస్తావు, పిల్లలు పుట్టడం కష్టం. సో ఆ అటాచ్మెంట్ వాళ్ళకి లేదనుకోండి, డిస్ట్రక్టివ్నే ఉంటుంది. ఎందుకు డిస్ట్రక్టివ్ ఉంటుంది? బికాస్ నీకు బాండింగ్ ఏం లేదు అక్కడ. ఇంకా నీకు నచ్చిన పెళ్లి చేశారనుకోండి, ఇంకా పిల్లలు కూడా లేరనుకోండి, బాండింగ్ ఎట్టిపోతుంది, బ్రేక్ డౌన్ అయిపోతుంది. సో ఇవన్నీ తెలిసినప్పుడు, పేరెంట్స్ తెలిసి కూడా ఇలాంటి ఇంటెలిజెన్స్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని కూడా పనిష్ చేయాలి. అవును, అంటే విడో అయిపోతే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఇప్పుడు విడో అయింది అనుకోండి, సెకండ్ ఆల్టర్నేట్ కాబట్టి పేరెంట్స్ కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆ అమ్మకి ఐడియా కల్పించడానికి ట్రైన్ చేసింది ఎవరు? వాళ్ళ పేరెంట్సే. స్కోప్ ఇచ్చింది వాళ్ళ పేరెంట్సే. ఎందుకు ఆల్రెడీ వద్దు, నచ్చలేదు అని చెప్పేసినప్పుడు యూ షుడ్ నాట్ ఫోర్స్ హర్. అలా ఫోర్స్ చేసి లైఫ్. ఇంకొకటి కూడా చాలా మంది గుర్తుపెట్టుకోండి, కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే, కాలేజ్ చదువుకునే రోజుల్లోనూ లేకపోతే సంథింగ్ ఎల్స్ వేరే టైంలో అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయడమో లేకపోతే అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేయడమో జరుగుతుంది అనుకోండి. వాళ్ళు లేచిపోయో లేకపోతే వాళ్ళ ఇష్టం ఉండి బయటకి ఎక్కడో వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి. సపోజ్ వాళ్ళు ఇలా, పేరెంట్స్ యొక్క డ్యూటీ ఏంటి, మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకోవడం తప్పే లేదు. ఓకే, మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకున్నప్పుడు పేరెంట్స్ తీసుకొని వచ్చి మళ్ళీ డైవర్స్ ఇప్పించి మీరు మంచి లైఫ్ ఇవ్వాలి. అలా మంచి లైఫ్ ఇవ్వకుండా మళ్ళీ డిస్ట్రక్టివ్ డేంజరస్ లైఫ్ ఒకవేళ పేరెంట్స్ ఇచ్చారని అనుకోండి, అలాంటి పిల్లలు ఏం చేయాలో తెలుసా మీకు? పేరెంట్స్ మీద కేసు వేయండి. ఎందుకంటే నువ్వు ఒక లైఫ్ ని చూస్ చేసుకున్నప్పుడు నీకు దానికంటే బెటర్మెంట్ ఆఫ్ లైఫ్ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేసి తీసుకొస్తారు పేరెంట్స్. దానికంటే బెటర్మెంట్ లైఫ్ ఇవ్వకుండా డిజాస్టర్ లైఫ్ ఇచ్చారనుకోండి సపోజ్, దెన్ అలాంటి పేరెంట్స్ మీద మీరు కేసు పెట్టండి. పెట్టచ్చు. ఎందుకంటే బికాస్ ఆఫ్ యువర్ ఇంటెన్షనల్ ఆఫ్ సొసైటీ స్టేటస్, మై లైఫ్ వాస్ డామేజ్డ్. I already chosen and prefer somewhere else. ఆ లైఫ్ ఇప్పుడు నా లైఫ్, ఆర్టికల్ 21 నా లైఫ్
నాకు ఇచ్చిన లిబర్టీ, నేను డ్యామేజ్ చేసుకుంటానా, ఉంచుకుంటానా, పడేస్తానా, ఏం చేసుకుంటా నా ఇష్టం. పేరెంట్స్ హూ ఆర్ యూ? నీకు ఎంతవరకు రైట్ ఉంది పేరెంట్గా? నన్ను కన్న తర్వాత పెంచాక ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత వరకు మాత్రమే రైట్ ఉంది. నువ్వు పెళ్ళిళ్ళు కూడా సోషల్ స్టేటస్ కరెక్టే, నేను కాదనట్లేదు. నా వీల్కి అగేనెస్ట్ సోషల్ స్టేటస్ నేను చేసుకోలేను కదా. అంటే ఓన్లీ మీరు కన్నారనేసి, ఓన్లీ మీరు పెంచారని చెప్పేసి, ఓన్లీ మీరు ఇది చేశారు, దట్ ఈస్ యువర్ నేచురల్ రైట్. అది మీరు న్యాచురల్గా మీకు మీ సొసైటీలో న్యాచురల్గా మీకు దేవుడు కల్పించిన ఒక రైట్ అది. అది రైట్ మీరు డిశ్చార్జ్ చేయకుండా మరి ఎలా ఉంటారు? అబ్సల్యూట్లీ యూ హ్యావ్ టు డూ ఇట్. కానీ ఇంకొక ప్రాణి ఇక్కడ బయటకు వచ్చింది, ఒక మనిషిని. నేను ఇప్పుడు 18 సంవత్సరాలు నాకు వచ్చాయి, నేను ఆలోచించుకునే నాకు కెపాసిటీ ఉంది. నేను నా లైఫ్ పార్ట్నర్ నేను చూస్ చేసుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేసేదానికి దానికి మీరు తీసుకొచ్చారు. నాకు ఏం చెప్పి తీసుకొచ్చారు? నీకు బెటర్ లైఫ్ ఇస్తాను, నీకు దీనికంటే మంచి లైఫ్ ఇస్తాను, సొసైటీలో దీనికంటే నీకు చాలా మంచిగా ఉన్నత స్థానంలో ఉండే విధంగా చూస్తాను అని తెచ్చారనుకోండి. మీరు అలాంటి మంచి బెటర్ లైఫ్ ఇవ్వాలి, అంతే కదా. అలా చేయకుండా సేమ్ క్యాస్ట్ కదా, ఏదో ఒకటి పడి ఉంటుంది, ఎవరికో చేసేద్దాము అని చెప్పేసి చేశారనుకోండి. ఒక ట్యూనర్ ఆఫ్ ఇయర్ అంటే ఒక డెకెడ్ అయిపోయింది అనుకోండి, 2 పిల్లలు పుట్టింటారు. ఒక డెకెడ్ అయిపోయిన తర్వాత మీ లైఫ్ ఏమీ పెద్ద చేంజెస్ లేవు. అదే నార్మల్ లైఫ్ లో ఉండిపోయారు అనుకోండి, మీ లైఫ్ డ్యామేజ్ అయిందని మీరు గ్రహించారనుకోండి, ఇమీడియట్లీ సూదెం. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మీ పేరెంట్స్ సూ చేయండి. ఎందుకు సూ ఏంటి? దాంట్లో కూడా ఈ డ్యామేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టియాలి. ఎందుకు కట్టియాలి అంటే బికాస్ యూ డిడ్, యు ఆర్ ఎక్స్పెక్టెడ్ బట్ యూ ఫెయిల్డ్, రైట్? దెన్ హూ ఇస్ హెల్డ్ రెస్పాన్సిబుల్ టేక్ నౌ? మీరు అన్నట్టు పేరెంట్స్ మీద ఇక్కడ పేరెంట్స్ ఎందుకు కంప్లీట్ చేయాలి తెలుసా మీకు? ఈ పేరెంట్స్ మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, ఈ పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీస్లలో, లేకపోతే వాళ్ళ బంధువుల దగ్గర, లేకపోతే వాళ్ళ సిబ్లింగ్స్ దగ్గర, వాళ్ళ అందులో ఒకరో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం గ్రోన్ అప్ అయి ఉంటారు, ఫైనాన్షియల్గా, సోషల్గా వాళ్ళు డెవలప్ అయి ఉంటారు. ఎందుకు? బికాస్ ఇవన్నీ మీ ఇమీడియట్గా ఈమె ఇండిపెండెంట్ రైట్ని కట్టెన్ చేసేసారు కదా. సో దట్ డెవలప్ అయ్యే అవకాశాలు లేకుండా చేసేసారు. ఎందుకు? సెకండ్ మ్యారేజ్ అని ముద్ర పడిపోయింది ఇక్కడ. ఇది మీరు ఈ ముద్ర లేకపోతే హర్ లైఫ్ మేబీ వుడ్ హావ్ బీన్ ఏ గుడ్ రెస్పెక్ట్ఫుల్ స్టేటస్ అయిండొచ్చు, వీ డోంట్ నో. మీరు చేసే పని వల్ల కదా ఇక్కడ అయింది. అలాంటప్పుడు పేరెంట్స్ ఏం చేయాలంటే కిడ్స్కి ఈక్వాలిటీ. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది పేరెంట్స్ తెలియక మూర్ఖత్వంతో పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు. ఏంటి? నాకు నచ్చినోడికి నేను ఆస్తి ఇస్తా, నాకు నచ్చినోడికి నేను పెట్టుకుంటా, నేను సొంతంగా సంపాదించుకున్నాను కాబట్టి నేను నచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తాను. చెయ్యి, నువ్వు సంపాదించుకున్నావు కాబట్టి ఎంజాయ్ చేసుకో, నో ప్రాబ్లం అట్ ఆల్. మీరు సంపాదించుకున్న ఆస్తి ఏ తల్లిదండ్రులైనా మీరు ఎంజాయ్ చేసుకోండి. కానీ మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఇన్ఈక్వాలిటీ మెయింటైన్ చేయడానికి లేదు. నువ్వు పిల్లోడికి ఆస్తి ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈక్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే. అంటే పార్షియాలిటీ చూపించకూడదు. పేరెంట్స్ రైట్ ఎప్పుడు కూడా ఈక్వాలిటీ ఉండాలి. ఇన్ఈక్వాలిటీ ఉన్నారంటే యూ కెన్ సూ దెమ్. కుదరదు. నువ్వు ఇవ్వకుండా పో, లేదంటే ఇస్తే ఈక్వల్ గా ఇవ్వాలి. లేదు నువ్వు ఎంజాయ్ చేస్తావా, చెయ్యి. నువ్వు తింటావు, నువ్వే ఖర్చు పెట్టుకుంటావు. ఇవ్వకపోయినా కూడా మనం లీగల్ గా యాక్షన్ తీసుకోవడం, కంప్లైంట్ పెట్టడం. పేరెంట్స్ ఉన్నప్పుడు మీరు తీసుకోవడం కాదు, వాళ్ళ ఇష్టం. ఆఫ్టర్ డిసీజ్ దెన్ యూ కెన్. డిమైజ్ అయిపోయిన తర్వాత మీరు ఈక్వల్ గానే రేషియో షేర్ అవుతాయి. కానీ ఉన్నప్పుడు మాత్రం నేను పెద్ద కూతురికి ఏమి ఇవ్వను, చిన్న కూతురికి మొత్తం అన్ని చేసి పెడతా, నేను చిన్న కొడుకు ఏమి ఇవ్వను, పెద్ద కొడుకే మొత్తం చేసి పెడతాను, అది ఇన్ఈక్వాలిటీ. ఆ ఇన్ఈక్వాలిటీ పేరెంట్స్ చేయడానికి లేదు. ఇప్పుడు వీళ్ళు పెళ్లి బలవంతంగా చేసి ఉండకపోతే ఈ ఇష్యూనే జరిగేది కాదు. సో దీని జెనసిస్ ఎక్కడ పుట్టింది? ఎక్కడ పుట్టింది? ఆ పేరెంట్స్ కూడా సూ చేయాలి. ఇప్పుడు మర్డర్ కేసు కాబట్టి వీళ్ళు లైఫ్ లాంగ్ జైల్లో ఉండే ఛాన్సెస్ వస్తే మొత్తం లైఫ్ డిపెండ్స్ అపాన్ అండి. అంటే ఇప్పుడు అది ఎలా క్రియేట్ అయిందని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దట్స్ కాల్డ్ ద ఇన్వెస్టిగేషన్. ఫైండ్ అవుట్ ద ట్రూత్. ఇన్వెస్టిగేషన్ అంటే ఏదో క్రైమ్ జరిగింది, పొడిచేసారని అసలు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చూడగానే తెలుసా ఇప్పట్లో? నాకు తెలిసి ఎవరికి తెలియదు, ఈవెన్ ఇంక్లూడింగ్ దట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆల్సో. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ మీన్. ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఫైండ్ అవుట్ ద ట్రూత్ ఫ్రమ్ ద జెనసిస్. రెస్ గెస్ట్ అంటారు దాన్ని, సిఆర్పిస్ లోనే ఇట్స్ డిఫైన్డ్. బేసిస్ ఆఫ్ అంటే దాని యొక్క గ్రాస్ రూట్ నుంచి తీసుకురావాలి. అసలు దీనికి లింక్ ఎక్కడ అని చెప్పేసి అని అది ఇవ్వట్లేదు ఎవరు కూడా. ఓన్లీ పొచ్చేసాడు, అయిపోయింది, కత్తి ఇదిగో, గన్ ఇదిగో, ఇంకోటి అయిపోయింది. దానికి నెక్సెస్ ఏంటి? అందుకే మైలిషియస్ ఇంటెన్షన్ అంటారు, మెన్స్ రియా యాక్టర్స్ రియా అని అంటారు. దట్స్ అ బేసిక్ ప్రిన్సిపల్. You are not applying the basic principle for the cause of accident or incident, and you're concluding the investigation and you file the charge sheet and now court was declared or convicted or acquittal. ఇది అయిపోతుంది. ఈవెన్ మీకు లోయర్ జ్యుడిషియరీలో కూడా, మ్యాజిస్ట్రేట్ కోర్టులలో కూడా దే ఆర్ నాట్ ఫైండింగ్ అవుట్, దే ఆర్ నాట్ సీయింగ్ దట్. ఏదో మెకానికల్ గా అయిపోతున్నా, వచ్చినా పోయినా అయిపోయింది. దిస్ ఇస్ నాట్ వై దెర్ ఇస్ అ సిస్టమ్. ఫర్ ఎవ్రీ సిస్టమ్
దెర్ ఈస్ సెట్ ఆఫ్ రూల్స్, సెట్ ఆఫ్ ప్రొసీజర్స్, అవన్నీ ఎందుకు ఫాలో చేయమని చెప్పారు? థింగ్స్ వుడ్ హావ్ బీన్ అన్ స్ట్రీమ్ లైన్. అది చేయట్లేదు మనం. సో ఇలాంటి జరిగే ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే బికాస్ దాని జెన్సిస్ అక్కడ పుట్టింది. సో ఇక్కడ మనది పేరెంట్స్ మిస్టేక్ అనుకోవాలి. నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరినో ప్రేరేపించారు చంపడానికి అని అంటారు కదా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్లీ అయ్యారు కదా, దే ఆర్ ఆల్సో బి లైబుల్. ఇప్పుడు వీళ్ళపైన కూడా కేసు అబ్సల్యూట్లీ చేయొచ్చు. ఓకే, చేశారు లేదా మనకు తెలీదు, చేయొచ్చు. అది వీళ్ళ పేరెంట్స్ పెట్టే దీన్ని బట్టి ఉంటుంది. ఓకే, అంటే చేస్తే వీళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారు. మరి వాళ్ళు తెలిసి కదా చేశారు. అక్కడ మ్యారేజ్ ఇస్ అ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు అబద్ధాలు లేకపోతే దాచిపెట్టి కొన్ని విషయాలు చేసినప్పుడు డెఫినెట్ గా మీ మీద కేసు యాక్షన్ తీసుకోవచ్చు. ఓకే, దట్స్ అ న్యాచురల్ కాంట్రాక్ట్. అది న్యాచురల్ కాంట్రాక్ట్ బ్రీచ్ అయినప్పుడు యూ కెన్ ఇన్వోక్. ఓకే, అండ్ రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ లో ఇది చాలా వైరల్ టాపిక్ కాబట్టి అడిగాను. అండ్ పేరెంట్స్ కూడా మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో పేరెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకోగలిగితే ఇటువంటి ఇన్సిడెంట్ నిజంగా చాలా వరకు జరగవేమో. ఎందుకంటున్నానంటే ఇప్పటి దాకా డ్యామేజెస్ అయిన లైఫ్స్ లో అన్నిట్లో కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. కానీ ఇదే పేరెంట్స్ మళ్ళీ ఏం చేస్తారో తెలుసా, వన్ ఫైన్ డే మార్నింగ్ వీళ్ళకి ఒక 70 years లేకపోతే హెల్త్ బాగాలేని టైంలోనో ఆ సెటిల్ అయిన పిల్లలు ఎవరు చూసుకోరు వీళ్ళని. మళ్ళీ ఆ సెటిల్ కాని పిల్లల దగ్గరికే వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గరికి పడి వాళ్ళ లైఫ్ ని కంప్లీట్ చేసుకునే పరిస్థితులు వస్తుంది. అంటే అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి ఆ పెయిన్స్ అప్పుడేం తెలియదు. ఎందుకంటే ఫుల్ దీంట్లో ఉంటారు. 60 years కూడా మాకేంటి, మాకు డబ్బులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళ కాళ్ళు చేతులు ఇదైపోయేసి మంచాన పడి లేకపోతే హెల్త్ డ్యామేజ్ అయినప్పుడు ఈ సెటిల్ అయిన పిల్లలు ఇద్దరు చూసుకోరు. ఆ సెటిల్ కానీ మిడిల్ గా ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వస్తారు మళ్ళీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర సింపతి ఉంటుంది అంత డ్యామేజ్ చేసిన. బట్ కాబట్టి పేరెంట్స్ అందరూ తెలుసుకోండి, మీకు వయసులో ఉన్నప్పుడు ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని డ్యామేజ్ చేస్తే 70 సంవత్సరాల తర్వాత వచ్చిన మీరు రిగ్రెట్ పడిన ఉపయోగం లేదు. ఆల్రెడీ నువ్వు నీ పిల్లల లైఫ్ ని కూడా డ్యామేజ్ చేసావు. ఇంకోటి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి నేను చెప్తాను చూడండి, డెవలప్ అయిన పిల్లల దగ్గర పోయి కూర్చొని ఊడిగం చేస్తారు. నీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే డెవలప్ కాని పిల్లోడి దగ్గర ఉండి నువ్వు వాడిని డెవలప్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ పేరెంటింగ్. అలా కాదని చెప్పేసి అని సోషల్ స్టేటస్ ఇస్తున్నాడు, ఒక కొడుకు బాగా సంపాదించుకున్నాడు, అతని దగ్గర ఆస్తుంది లేకపోతే అతని దగ్గర సొసైటీలో మంచి పేరు ఉందని చెప్పి అక్కడ పోయి ఉన్నావు అనుకో, నీ అంత మీ అంత సెల్ఫిస్ట్ పేరెంట్స్ ఎవరు ఉంటారు? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే సొసైటీలో 90% ఇదే చేస్తున్నారండి. ఒక 3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు బాగా సెట్ అయితే ఈ పేరెంట్స్ ఏం చేస్తున్నారు తెలుసా, నేను పోయి అక్కడ ఉంటా, వాళ్ళ దగ్గర ఉంటా. నువ్వు నిజంగా పేరెంటింగ్ అనుకున్నప్పుడు ఎవరైతే పిల్లలు అక్కడ పోయి ఉడిగం చేస్తారు మళ్ళీ. కానీ అదే ఈ పిల్లోడి దగ్గరకు వచ్చో, ఈ పాప దగ్గరకు వచ్చో, ఈ కూతురు దగ్గరకు వచ్చో డ్యామేజ్ అయిపోయిన వాళ్ళని రెక్టిఫై చేద్దామని కానీ సపోర్ట్ చేద్దామని కానీ ఉండదు. కానీ వీళ్ళకి ఇదే కాళ్ళు చేతిలో లేకపోతే హెల్త్ బాగాలేకనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వీళ్ళే గుర్తొస్తారు. వయసో మన సిస్టమ్ అలా అయిపోయింది. మీరు అన్నట్టు సిస్టమ్ అలా తయారు చేశారు. ఇప్పుడు మనం పెద్దలు ఏమనుకుంటున్నారో తెలుసా, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. రాంగ్ ఇల్యూషన్స్ లో బతుకుతున్నారు వాళ్ళు. నిజం చెప్పాలంటే దర్ అబ్సల్యూట్లీ న్యాచురల్లీ రాంగ్. అది వాళ్ళు అర్థం కావట్లా. నేనేమంటున్నా, లానో లేకపోతే చట్టమో మొరాలిటీసో ఎథిక్స్ మాట్లాడట్లా, న్యాచురల్లీ రాంగ్ అంటున్నా నేను. న్యాచురల్ రాంగ్ అన్నప్పుడు ఇవన్నీ నథింగ్. ఎథిక్స్ మొరాలిటీస్ ఇవన్నీ నథింగ్ వేస్ట్. ఎటికేట్స్ ఇవేమి ఉండవు, లా ఏముండదు. న్యాచురల్ అనేది ఇట్స్ క్రియేటెడ్ సొసైటీ, నాట్ సొసైటీ, ఇట్స్ గాడ్ క్రియేటెడ్ నేచురల్ లివింగ్ సొసైటీ. నేచర్ అని చాలా ఇంపార్టెంట్. నేచర్ గానే నువ్వు ఫిట్ అవ్వాలా, ఇంకా మిగతావన్నీ ఉపయోగం. నువ్వు ఇన్వోక్ చేసుకున్న యూజ్లెస్. ఇలా చాలా మంది పేరెంట్స్ ఉన్నారు నాకు తెలిసినంత వరకు. నేను చాలా కేసెస్, చాలా ఇష్యూస్ చూస్తున్నాం సొసైటీలో. మీకు 2-3 పిల్లలు ఉంటే అందులో 2 పిల్లలు బాగా సెట్ అయిపోయారని చెప్పేసి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళడం, వీళ్ళని ప్రొవోక్ చేయడం, ఆస్తులు కొంటే చూసావా మేము ఆస్తులు కొన్నాం అని చెప్పేసి ప్రొవోక్ చేయడం, ఆ పిల్లలకే మీకు సపోర్ట్ చేసుకుంటూ ఇది చేసుకుంటూ కూర్చోవడం. దిస్ ఇస్ వెరీ డేంజరస్. ఎందుకంటే అలాంటి చేసే పేరెంట్స్, దయచేసి నేను అలాంటి పిల్లలకు చెప్తున్నా, మిడిల్గా ఉన్న వాళ్ళకి, ఇమ్మీడియట్గా మీరు పేరెంట్స్ అని ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో వాళ్ళ క్లియర్ కట్గా ఫేస్ మీదనే మీరు కన్క్లూడ్ చేయండి, బాస్ టేకెన్ అడ్వాంటేజ్. నువ్వు రేపటి రోజు ఏదైనా జరిగినప్పుడు నా లైఫ్ని ఎలాగో డ్యామేజ్ చేసావు, నువ్వు లైఫ్ డ్యామేజ్ చేసావు కాబట్టి నేను సూ చేయాలనుకుంటే నాకు ఛాన్స్ ఉంది, నేను సూ చేయగలుగుతాను నేను. కానీ ఆయన మెరిసి నా పేరెంట్ కాబట్టి నేను చేయట్లా. నీకు ఒకవేళ రావాలని అనుకుంటే ఇప్పుడే వచ్చాయి నాతో, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్. లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత సొసైటీలో స్టేటస్ అని అనుకొని పోయి మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత నా దగ్గరకు వచ్చావు అనుకో, మళ్ళీ అప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఇప్పుడే మాట్లాడుకోవచ్చు. సి ఈవెన్ ఇప్పుడు మీకు చైల్డ్ వెల్ఫేర్ యాక్ట్ ఉందండి. ఇప్పుడు మీరు పిల్లల్ని పట్టించుకోకపోతే ఎవరుకుంటుంది గవర్నమెంట్? చైల్డ్ పెరిగిన తర్వాత కూడా పేరెంటింగ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంది. రిటైర్డ్ అయిపోయిన తర్వాత పిల్లల బాధ్యత పేరెంట్స్ చూసుకోవడం. ఎందుకు? వాళ్ళు అనేబుల్ టు రన్ దేర్ లైఫ్ కాబట్టి. సీనియర్ సిటిజన్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారో తెలుసా మీకు? ఆస్తులు తీసేసుకొని చాలా మంది పిల్లలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, తరమేస్తున్నారు. ఎవరో ఒక పాపం ఏమి సెటిల్ కానీ పిల్లల దగ్గర ఉంటున్నారు, భారం అయిపోతుంది. ఎందుకు వాళ్ళు డెవలప్ అవ్వట్లేదు అంటే బికాస్ మీరు చేసిన పని, లైఫ్ లో మీరు చేసిన తప్పులు ఏంటి,
మీరు ఎవరైతే పిల్లలు డెవలప్ అవుతున్నారో వాళ్ళకి చేయిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళు డెవలప్ అవుతున్నారని నీకు తెలిసినప్పుడు, నిజంగా నువ్వు పెద్ద మనిషి అయినప్పుడు, నిజంగా నువ్వు ఫాదర్ మదర్ అయినప్పుడు, నీకు ఆ నాలెడ్జ్ సెన్స్ ఉంటే డెవలప్ అవ్వని పిల్లలకి నువ్వు సపోర్ట్ చేయాలి. కింద పడిపోయేవాడికి నువ్వు చెయ్యాలి, లేచి ఎగురుతున్నవాడికి కాదు. ఈ చిన్న కాన్సెప్ట్ తెలియకుండా ఏ విధంగా పేరెంటింగ్ చేస్తున్నారో, ఏ విధంగా ఎల్డర్స్ అయిపోయారో ఐ డోంట్ నో, ఐ డోంట్ అండర్స్టాండ్. సో మారాల్సింది మన బుర్రలు, మన Yes. బుద్ధి అని అన్నారు. అంతే. అండ్ ఇవన్నీ మారితే ఆటోమేటిక్ గా క్రైమ్స్ ఎవ్రీథింగ్ కూడా క్రైమ్స్ కూడా రెడ్యూస్ అయిపోతాయండి. తగ్గుతాయి. ఓకే, చాలా క్లియర్ గా అండ్ ఏ ఎగ్జాంపుల్ చెప్పినా పర్ఫెక్ట్ గా కామన్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ బాల గారు.